స్తోత్రములు. నీవే సమాధానమైన దేవునికి స్తోత్రం. మనల్ని సజీవుల లెక్కన ఉంచిన దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దయగలిగినటువంటి ఆయన మాటలు వింటూ నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపబడును. వాక్యమైన దేవునికి హల్లెలూయా చెప్పండి. అని వ్రాసుంటే చాలా ఇబ్బంది వచ్చింది. ప్రార్థన చేయవారు రక్షింపబడతారు అని చెప్పని నేను వ్రాస్తుంటే పరిశుద్ధాత్ముడు చాలా ఇబ్బంది వచ్చేది. ఎందుకు అని చెప్పంటే ఏ మతములోనైనా వాళ్ళు వాళ్ళ దేవునికి ప్రార్థన చేస్తారు. ఒక్కొక్క మతంలో ఒక్కొక్క రకమైనటువంటి ప్రార్థన. కానీ యేసు ప్రభుని ఆరాధించేవారు మాత్రము ప్రార్థన అని చెప్పని అంటారు. మరికొంతమంది పూజలు, మరికొంతమంది వాళ్ళ భాషలో ఈ ప్రార్థనని వాళ్ళ భాషలో పలుకుతారు. కనుక ఎవరైనా చేసేది ప్రార్థన.
ఏ మతస్థుడైనా చేసేది ప్రార్థన. యేసుక్రీస్తు రాకడయందు నీ ప్రాణ ఆత్మ శరీరాలు నిందారహితముగా మార్చబడి ఆయన ఎదుట ఒక రోజు నిలబడి ఆ పరిస్థితులు రాబోతున్నాయి. రక్షించబడినటువంటి నీవు, యేసు రక్తము చేత కడగబడిన నీవు సంఘములోనికి చేర్చబడి స్థిరపరచబడుతున్నావా? వాక్యము చేత బలపరచబడుతున్నావా? నిన్ను చూస్తే అర్థమవుతుంది. నీ శరీరం మీద లోక సంబంధమైనటువంటి దేవత రూపము కనబడుతుందా? వెండి బంగారాలు అలంకారాలు కనబడుతుందా? నీవు ధరించుకున్న యేసు కనబడుతున్నాడా? ఎవరిని ప్రత్యక్షపరుస్తున్నా? ఏ దయ్యాలు చేసిన ఆ దురాత్మల్ని ఆరాధిస్తున్న వ్యక్తివి కనుక ఆ దేవతలకు సంబంధించినటువంటి అలంకారం, ఆ సినిమాల్లో ఉన్నటువంటి మేకప్లు, ఆ పద్ధతులు, ఆ ఆచారాలు దేవుని బిడ్డల మీద క్రియ చేస్తున్న ఈ రోజుల్లో ఈ కడవరి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్పమని నిలబెట్టాడు. జాగ్రత్త. సంఘము లోకముతో మిళితము కాకూడదు. క్రైస్తవుడు లోకంలో కనబడాలి. ఆ ఆత్మ ఫలముల ద్వారా నీ భర్తని, నీ భార్యను, నీ పిల్లల్ని, నీ గ్రామాన్ని యేసయ్య ప్రేమను బట్టి నువ్వు మార్చుకోవాలి. మాస్టర్ గారు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, నేను మాత్రం చికెన్ బిర్యానీ తింటాను అంటే వాళ్ళేమో పాస్టర్ గారు ఏమో ఒక ఆత్మ రక్షింపబడాలని ఉపవాసం నుండి ప్రార్థన చేస్తుంటే వీళ్ళు చికెన్ బిర్యానీ తింటాడు. ఈ 40 సంవత్సరాలు, ఈ 40 రోజులు కాదు నువ్వు ఉపవాసం. యుగ సంబంధమైనటువంటి భాస్కర్ మీరు ఎక్కడ ఫోన్ చేయడం ఏంటంటే లోపల మా భాస్కర్ చెప్పండి. ఉన్నారు కనుక మీరు కూడా ప్రార్థించాలని మనం చేస్తుంది. యేసుక్రీస్తు సువార్త మహాసభ మార్చి 3వ తారీఖు ఉడుపుతటి ప్రోగ్రామంలో జరుగుతుంది. 31 మార్చి 1, 2 తారీఖుల్లో జరుగుతున్నాయి. వార్తిపగలి గ్రామంలో అలాగే సాగజాన్ గారు, దైవాశ్రవాద గారు, జోషఫ్ గారు 2 మనిషి వస్తూ ఉన్నారు కనుక ప్రేమదాముడికి యేసుపాదంగా కనుక సభల కొరకు ప్రార్థించగలని మనం చేస్తున్నాం. యేసుక్రీస్తు సువార్త సభలు మార్చి 13, 14 తారీఖుల్లో ఉచ్చారపల్లి గ్రామంలో జరుగుతూ ఉన్నాయి. సాగజాన్ గారు అలాగే దాస్ బాబు గారు, పీటర్ గారు, సువార్తరాజు గారు అటువంటి సభలకు ఆహ్వానించి సమర్పిస్తూ ఉన్నారు. మరి ప్రేమదాముడి కుమారంగా ఈ సభలో కూడా దైవ మానాలు వెళ్ళి సంతోషపడాలని ఆశీర్వదించబడాలని మనం చేస్తూ ఉన్నాం. చెరువులోకి చెరువుగానికి వెళ్దాం. దేవుని సేవకులు
మందిరంలో మన వెనుక భాగాన్ని దొరుకుతూ ఉన్నాయి. వారు పాడిన పుస్తకాలు కూడా దొరుకుతూ ఉన్నాయి. దయచేసి తీసుకుని మన సమీపంలోకి వచ్చాయి కనుక తీసుకుని వెళ్ళాలని మనం చేస్తున్నాం. మీతో వచ్చి అక్కడ जनरेटर है.